కశ్మీర్లో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతోంది. వేర్పాటువాద సంస్థలు నిన్న బ్లాక్ డే పాటించాలని పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్తగా భారీగా పోలీస్ బలగాల్ని రంగంలోకి దించారు. స్వయంగా ఆర్మీ చీఫ్ భద్రతను పర్యవేక్షించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని పలు చోట్ల ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ నెల 8న బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత జరిగిన హింసలో మృతి చెందిన వారి సంఖ్య 43కు చేరుకుంది. బుర్హాన్ ఎన్కౌంటర్ ను నిరసిస్తూ పాకిస్తాన్ బ్లాక్ డేను పాటించింది. 4 జిల్లాల పరిధిలో స్వల్ప ఘటనలు మినహా లోయలో వాతావరణం ప్రశాంతంగానే ఉంది. వేర్పాటువాద సంస్థలు ఈ నెల 25 వరకు బంద్ కొనసాగించాలని నిర్ణయించాయి. కర్ఫ్యూ బంద్తో వరుసగా 12వ రోజు జనజీవనం పూర్తిగా స్తంభించింది. మీడియాపై ఆంక్షలు విధించడంపై సీఎం మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. మరోవైపు సరిహద్దుల్లో పర్యటించి భద్రతను సమీక్షించిన ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శాంతిని కాపాడాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అటు అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. యాత్రకు 1000 మంది బయలుదేరి వెళ్లారు. జమ్మూలోని పహల్గాం, బాల్టాల బేస్ క్యాంపుల వద్ద నుంచి పటిష్ట భద్రత మధ్య ఈ బృందాలు బయలుదేరాయి. భద్రతా బలగాలపై నిరసన తెలిపేందుకు రాళ్లు రువ్వే ఆందోళనకారులు ఈసారి శ్రీనగర్లో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఓల్డ్ సిటీ పరిధిలో ఉన్న దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల ముందు ఫుట్పాత్లు, మెట్లపై ఆటోమొబైల్ ఇంజిన్ ఆయిల్తో నల్లని పెయింట్ వేశారు. ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళన జరిగే సమయంలో శాంతి భద్రతల బాధ్యతను నిర్వహించే భద్రతా బలగాలు షాపుల ముందు ఉన్న మెట్లపై కూర్చునేవారు. అయితే ఆ అవకాశం లేకుండా చేశారు. మెట్లపై నల్లని ఇంజిన్ ఆయిల్ పూయడంతో జవాన్లు విధులు నిర్వహిస్తున్నంతసేపు నిలబడి ఉండాల్సి వచ్చింది.